నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జంబి హనుమాన్ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ప్రారంభం. ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న కొడుకును ఆర్థిక పరంగా ఆదుకోండి. కొడుకు కోసం తండ్రి ఆరాటం. ఎమ్మెల్యే మున్సిపల్ కౌన్సిలింగ్ సభ్యుల సహకారంతో ఆర్మూర్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం. సుందరీకరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిల్ సభ్యులు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో 6 ఫిర్యాదులు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా డీఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలన్న కౌన్సిల్ సభ్యులు. శిథిలావస్థకు చేరిన పశువుల ఆసుపత్రి, పట్టించుకోని పశు వైద్యాధికారులు. జంబి హనుమాన్ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి విగ్రహానికి, దేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలో మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ దంపతులు ఘటాలకు పూజలు నిర్వహించి పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆర్మూర్ పట్టణంలో దసరా ఉత్సవాలు జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆయుధ చండీయాగం, నవనాథ సిద్ధుల గుట్టపై చేసిన చండీయాగాల పుణ్యఫలంతోనే తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నిండాయన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఆర్మూర్ పట్టణ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని దేవిని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సుంకరి రంగన్న, సంజయ్ సింగ్, కౌన్సిలర్ రాజాబాబు, వినోద్, సడాక్ వినోద్, కొక్కుల రమాకాంత్, జాగీర్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మరి శరన్నవరాత్రులు ప్రారంభోత్సవం ఈ రోజు నుండి జరుగుతుంది. మరి ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మరి చాలా పురాతనమైన టెంపుల్ ఈ జంబి హనుమాన్ ఆలయంలో ఈరోజు అమ్మవారి ఘటాలు కూర్చోబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన జంబి హనుమాన్ కమిటీ చైర్మన్ రంగన్న గారికి, స్థానిక కౌన్సిలర్ అయిన రాజాబాబు గారికి, రమాకాంత్ గారికి, అదేవిధంగా జాగీర్దార్ శ్రీనివాస్ గారికి, పింజ వినోద్ గారికి మరియు టీఆర్ఎస్ నాయకులకి, అదేవిధంగా జంబి హనుమాన్ కమిటీ డైరెక్టర్లకి, ఈఓ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, మరి ఆర్మూర్ పట్టణ ప్రజలకి, పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా చాలా సంవత్సరాల తర్వాత 10 రోజులు శరన్నవరాత్రులు రావడం చాలా మంచిది. మరి 11వ రోజు దసరా ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా చూడనటువంటి
ఉత్సవము ఆర్మూర్ పట్టణంలో నిజంగా చాలా సంవత్సరాల నుండి ఈ కార్యక్రమము ఇక్కడ జరుపుతున్నారు. చాలా మంచిగా మనోహరంగా ఉంటుంది. మరి నిజంగా అసలు ఎక్కడ కూడా ఇలాంటి ఒకే ముఖమైంది ఇక్కడికి జమ్మి హనుమాన్ టెంపుల్లో రావడము, ప్రతి ప్రజలందరూ కూడా ఇక్కడికి తరలి రావడం అనేది నిజంగా ఇది ఒక్క చోటనే మనం చూస్తున్నాం కావచ్చు. ఈ ఆర్మూర్ పట్టణంలో ఉన్నందుకు మేము కూడా గర్విస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ శరన్నవరాత్రులు 10 రోజులు రావడం కూడా చాలా మంచిది కాబట్టి శుభ సూచకము. మరి ఈ శుభ సూచకం అనేది మా ఆర్మూర్ పట్టణానికి మరి పట్టణ ప్రజలందరికీ కూడా శుభం కలగాలని ఆ అమ్మవారిని కోరుతూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి కృపా కటాక్షము ఎల్లవేళలా ఉండాలని, మరి అదేవిధంగా ఆయుధ చండీ యాగం చేసిన మన సీఎం కేసీఆర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అమ్మవారు సుఖశాంతులతో ఉంచాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఒక 4-5 సంవత్సరాల నుండి వర్షాభావం చాలా తక్కువైపోయి కరువు ప్రాంతాలుగా చాలా చోట్ల కరువు అనేది ఏర్పడింది. మరి ఆయుధ చండీ యాగం వల్ల, అదేవిధంగా నవనాథపురంలో ఉన్న నవనాథ సిద్ధేశ్వర ఆలయంలో చండీ యాగం చేసినందువల్లే ఈరోజు తెలంగాణ మొత్తంలోనే 40 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైంది. మరి నిజంగా ఆర్మూర్ పట్టణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారు కూడా ఇంకా కూడా మా ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, మరి పట్టణ ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఎక్కువ మొత్తంలో ఫండ్స్ కూడా సీఎం గారు మాకు ఇవ్వాలని, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ప్రతి క్షణము ఆర్మూర్ పట్టణానికి అహర్నిశలు పనిచేస్తున్నందుకు వారికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. దేశమంతటా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. అందులో భాగంగానే ఆర్మూర్లో అత్యంత వైభవంగా జరుగు పండుగ ఏదంటే దసరా. ఆ దసరా నవరాత్రి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనందుకు ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ స్వాతి సింగ్ గారికి, మరియు ఆలయ కమిటీ చైర్మన్ రంగన్న గారికి, మరియు తోటి కౌన్సిలర్లు రమాకాంత్, జాగీర్దార్ శ్రీనివాస్, పింజ వినోద్, రాజబాబు గారికి, మరియు ఆలయ కమిటీ డైరెక్టర్లకు, ఈవో గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అత్యంత వైభవంగా జరిగే పండుగ ఆర్మూర్ ఒకే దగ్గర దాదాపుగా 10 నుంచి 15 వేల మంది ఈ సభా ప్రాంగణంలో ఆ రోజు 10వ రోజు దసరా రోజు ఏకీకృతం అవుతారు. అదే రోజు రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి రథోత్సవం వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఆర్మూర్ పట్టణ ప్రజల్ని ఎంతో మనోహరంగా సుందరంగా రాత్రిపూట ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ అమ్మవారి కటాకృపాలు అందరు ప్రజల మీద కూడా ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా మొదటి రోజు కాబట్టి ఈరోజు జంబి హనుమాన్ ఆవరణలో జమ్మి హనుమాన్ కమిటీ చైర్మన్ సుంకర్ రంగన్న గారు, వారి కార్యవర్గము, మరియు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ అయిన సోదరిమణి స్వాతి సింగ్ బబ్లు గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు, నాతోటి కౌన్సిలర్లు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ రాజాబాబు గారు, జాగీర్దార్ సీని గారు, పింజ వినోద్ గారు, మరియు ఈవో ఆలయ కమిటీ ఈవో గారు అందరూ కూడా ఈరోజు నుండి ప్రారంభమవుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చేసి అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని, అలాగే అమ్మవారు అందరు వెంట ఉంటుందని ఈరోజు నుంచి ఇక్కడ అత్యంత వైభవంగా జరుగు అన్ని ఉత్సవాలకు మరియు రోజు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి చైర్మన్ గారు, వారి కార్యవర్గం కూడా ఉండి నిర్వహిస్తారు. దీనికి ఆర్మూర్ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ ఉత్సవాన్ని పాల్గొన్నారని తెలియజేస్తూ దాండియా ప్రోగ్రాం రోటరీ క్లబ్ తరఫున మేము ఇక్కడ దాండియా ప్రోగ్రాం కూడా నిర్వహిస్తున్నాము. దీనికి మా రోటరీ క్లబ్ అధ్యక్షుడు మోత్కూర్ లింగగౌడ్ గారు, మరియు ప్రాజెక్ట్ చైర్మన్గా ఉంటున్న రూపాలి దేశ్వరాల మురళి గారు, మరియు మా ట్రెజరర్ ప్రవీణ్ పవర్ గారు కూడా ఇక్కడ ఇందులో పాల్గొంటారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను దసరా నవరాత్రి ఉత్సవ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శంకర్ రంగన్న గారు ఈ 10 రోజులు అత్యంత వైభవంగా ఈ జంబి హనుమాన్ ఆవరణలో కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి దసరా ఉత్సవాల్లో భాగంగా మరి ఆర్మూర్ పట్టణ ప్రజలకు మరియు ఆర్మూర్ నియోజక ప్రజలందరికీ కూడా పేరున శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సంవత్సరం అతి వైభవంగా మరి 11 రోజులు నిర్వహించుకునే విధంగా ఈరోజు దసరా రావడం చాలా మంచిది. మరి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆశనగారి జీవన్ రెడ్డి గారు మరి తలపెడుతున్నటువంటి చండీ యాగం
మరి కేసీఆర్ గారు చేసినటువంటి ఆయుధ చండీయాగం ప్రతిఫలంగా ఈరోజు ఎంత దారిద్ర రేఖకు దగ్గరున్నటువంటి మరి ఈ యొక్క దరిద్రం అంతా కూడా దూరం అయిపోయి ఈరోజు మరి వర్షాలు పడడం, ఇంత ఘనంగా మా అందరికీ కూడా నీళ్లు చేకూరడం, మరి ఆర్మూర్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా మరి ఎన్నడూ ఎక్కడ లేనటువంటి విధంగా 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఆర్మూర్లో చాలా విశేషం. మరి ఇంతపాటి వర్షం పడ్డ మరి ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు, ఎక్కడ కూడా నష్టం జరగలేదు. మరి ఇంత బాగా వర్షం వచ్చినందుకు మరి ఆ భగవంతుణ్ణి, మరి ఆ చండీయాగం నిర్వహించినటువంటి పెద్దలకు, మరియు ఈ 10 రోజులు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ఆర్మూర్ పట్టణ ప్రజలు మరి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని మరి వారి యొక్క కటాక్షం పొందాలని కోరుతా ఉన్నాం. నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు జంబీ హనుమాన్ ఆలయంలో ఆర్మూర్ పట్టణంలోని అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి ఈ పండుగకు పురస్కరించుకొని మా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సింగ్ బబ్లు గారు మరియు మా ఆలయ కమిటీ చైర్మన్ జంబీ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ రంగన్న గారు మరియు మాతోటి కౌన్సిలర్ ఉన్నటువంటి రమాకాంత్ అన్న గారికి మరియు జాగిర్దార్ శ్రీనివాస్ అన్న గారు మరియు సింజా వినోద్ గారు మరియు టీఆర్ఎస్ నాయకులు మరియు ఆలయ కమిటీ డైరెక్టర్లు వాళ్ళందరికీ కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆర్మూర్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ దసరా పండుగ. దాన్ని పురస్కరించుకొని 11 రోజుల పాటు మరి నవరాత్రుల ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ. కాబట్టి ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసేసి మరి ఘనంగా ఈ పండుగకు అంటే అందరూ హాజరయ్యి మరి దేవి యొక్క కృపా కటాక్షాన్ని ఆశీర్వాదాన్ని పొందగలరని కోరుతున్నాను. ఆర్థిక పరంగా కొడుకును ఆదుకోవాలని, మంచి భవిష్యత్తు అందించాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చెస్ పోటీల్లో కొడుకు శివసాయి రాణిస్తున్నాడని, ఆర్థిక ప్రోత్సాహం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తల్లి తండ్రి ప్రోత్సాహం వల్లే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న నందిపేట్ వన్నెల్కే గ్రామానికి చెందిన శివసాయి అంటున్నాడు. నందిపేట్ మండలంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి కిరాణా కొట్టు నడుపుతున్నాడు. శివసాయికి చెస్ ఆట అంటే చాలా మక్కువ. పోటీల్లో అనేక సార్లు నల్గొండ, ఖమ్మం, తమిళనాడు రాష్ట్రంలో ఆడి గెలుపొంది ప్రశంస సర్టిఫికెట్లు పొందాడు. మంచి భవిష్యత్తు ఉన్న శివసాయికి ఆర్థికంగా వెనుకబడుతున్నాడు. తండ్రి కిరాణా కొట్టుపై వచ్చే ఆదాయంతో రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆడలేకపోతున్నాడు. ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఆర్థిక సహాయం అందిస్తే చెస్ కోచింగ్ పొంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడతాడని, దీనికి ప్రజల ప్రోత్సాహంతో పాటు ప్రభుత్వం సహాయం అందించాలని ఆశగా అడుగుతున్నాడు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సైతం ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహం అందేలా చూడాలని ఎమ్మెల్యేలు కలిసి విన్నవించారు. నా పేరు శివసాయి, బి శివసాయి. మా ప్రాపర్ వన్నెల్కే. నేను చెస్ ప్లేయర్, నేషనల్ చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ కూడా ఉంది. ఇంకా నేను జమ్మూ కాశ్మీర్లో అండ్ పంజాబ్లో, ఇంకా చండీగఢ్లో, ఇంకా తమిళనాడులో, ఖమ్మంలో చాలా అనేక డిస్ప్లే సరైన కోచింగ్ వ్యవస్థ లేదు. హైదరాబాద్లో కోచింగ్ తీసుకోవాలంటే నెలకు 15,000 కోచింగ్ అవుతుంది. ఆర్థిక సొమ్ము అవుతుంది. 1 నెల చిన్న కిరాణా షాప్ ఉంటుంది. కిరాణా షాప్తో వర్షాలు అయితే పొట్టపట్టలు నడుస్తుంది. ఇక సోమ దగ్గర 3 ఇయర్స్ నుంచి సోమ దగ్గర నడుస్తుంది. ఇంత ముందు కూడా కోచింగ్ సహకారం, ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటే హైదరాబాద్లో కోచింగ్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాను. సంబంధించిన స్కిల్స్ టెక్నాలజీ బాగానే ఉన్నాయి, బాగానే ఆడుతుంది. ఆల్రెడీ కోచింగ్ లేకున్నా కానీ ఇంటికనే సెల్ఫ్ కోచింగ్ ఆడుతుంది. అక్కడ ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఇబ్బంది ఉంది. కార్పొరేట్లు కానీ, టీడబ్ల్యూలు కానీ డబ్బును సహకరిస్తే ఇక్కడ ముందు పోతానికి అవసరం ఉంది. మెయిన్ ప్రాబ్లం ఈ ఫైనాన్స్ ప్రాబ్లంతోనే ముందు పోతానికి ప్రాబ్లమ్స్ ఉంది. సహకరిస్తుంది. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సహకారంతో ఆర్మూర్ను సుందర పట్టణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు జరుగుతున్న సుందరీకరణ పనులను చైర్పర్సన్ కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ, ప్రజలు, దుకాణదారులు కోరిన విధంగా ఒక యూటర్ను 4 నడిచే దారులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత పాలకులు ఆర్మూర్ను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంబేద్కర్ చౌరస్తాను అత్యంత సుందరంగా తయారు చేశామన్నారు. ఆర్మూర్ పట్టణాన్ని తెలంగాణలోనే సుందరమైన ప్రదేశంగా తయారు చేయడానికి శాయశక్తుల
శాయశక్తుల కృషి చేస్తామని చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కుల రమాకాంత్, రాజాబాబు, సడక్ వినోద్, సంజయ్ సింగ్, సుంకరి రంగన్న, జాగీర్దార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మరి అంబేద్కర్ చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు సుందరీకరణ పనులు నడుస్తున్నాయి. దీనిలో భాగంగా మరి ప్రజల సౌకర్యార్థము 2 వాకబుల్ డిస్టెన్స్ని పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ నుండి వాకబుల్ కూడా పెట్టడం జరిగింది. మరి ప్రజల సౌకర్యంని చూసి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారమే ఇవి తీయడం జరిగింది. మరి అదేవిధంగా ఎందుకంటే ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మనం నిజంగా చూస్తున్నాము, చాలా ఏళ్ల నుండి చాలా పెద్ద చరిత్ర ఉన్న ఆర్మూర్ పట్టణము. మరి ఈరోజు తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న ఆర్మూర్ పట్టణాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు మేము వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారమే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ స్కోప్ అనేది వస్తుంది. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మరి అంబేద్కర్ చౌరస్తా అంటే గతంలో చూసినట్టయితే ఎలా ఉండేది, ఇప్పుడు చూస్తుంటే ఎంత అందంగా మరి ఏదో ఒక సిటీకి పోయిన విధంగా కనబడుతుంది. అదేవిధంగా ఇది కూడా డివైడర్ మున్సిపల్ ఆఫీస్ వరకు కట్టడం జరుగుతుంది. మరి ఇది కూడా ఒక మంచి సుందరంగా మరి ఆర్మూర్ పట్టణాన్ని మరి అభివృద్ధి దిశలో నడిపించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము. మరి దీనికి మా కౌన్సిల్ అందరూ కూడా సహకారంతో మరి ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము. మరి ప్రజలు పాత ఆర్మూర్ని ఇక్కడ మర్చిపోకముందు మరి చూస్తున్నాము, రోజు ఆర్మూరు ముందరికే పరిగెడుతుంది. మామిడిపల్లి పెరిగిట్ హైవేకి వెళ్ళిపోతున్నారు. మరి ఆర్మూర్ పాత ఆర్మూర్గానే పోతుంది. మరి ఇది దృష్టిలో పెట్టుకొని ముందుగా ఆర్మూర్ పట్టణాన్ని ఒక సుందర పట్టణం చేయాలన్న ఆశతో ఈ డివైడర్ పనులు ప్రారంభించడం జరిగింది. దీనికి వ్యాపారం కూడా చాలా మంచిగా నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చూస్తున్నాము, పల్లెటూరు నుండి షాపింగ్కి వచ్చినప్పుడల్లా చాలామంది కూడా చెప్పడం జరుగుతుంది, ఆర్మూర్ ముందు ఎట్లుంటే ఇప్పుడు ఎంత మంచిగా అవుతుందని చెప్పడం జరుగుతుంది. నిజంగా ప్రజల ఆశీర్వాదం ఉంటే, అలాగే వ్యాపారస్తుల ఆశీర్వాదం ఉంటే ఇంకా కూడా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ముందుకెళ్తారు. మరి ఆర్మూర్ పట్టణానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి మరి ఎంపీ కవితక్క సాయంతో, మరి ఎమ్మెల్యే గారి సాయంతో, అదేవిధంగా సీఎం గారి సహాయ సహకారాలతో ఆర్మూర్ పట్టణాన్ని ఇంకా మంచి సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాము. దీనికి ఇంకా కూడా వారందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఈ డివైడర్ని చూసి నిజంగా ఆర్మూర్ చాలా బాగుందని అనే విధంగా ఈరోజు మేము చేశాము. ఇంకా కూడా ఆర్మూర్ పట్టణంని ఇంకా కూడా సుందర పట్టణంగా చేయడానికి మేమందరం కూడా ముందుకున్నాము. మరి మా పాలకవర్గం అయితే, మా కౌన్సిలర్స్ అయితే ఏంటి, అందరి సహకారాల వల్ల ఈరోజు ముందుకెళ్తున్నాము. అలాగే అమ్మవారి శరన్నవరాత్రులు అమ్మవారి దయ వల్ల కూడా ఇంకా కూడా ఆర్మూర్ పట్టణం మంచి పట్టణంగా తీర్చిదిద్దుతాం. ఆర్మూర్ పట్టణము అన్ని విషయాలలో చూసుకుంటే ఎంతో సుందరంగా, ఎంతో అభివృద్ధి పథంలోకి పరిగెడుతుంది. కాబట్టి దీనికి అంతటికి కారణమైనటువంటి ముందుగా మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆర్మూర్ పట్టణ ప్రజల నుంచి. ఎందుకంటే ఇంతకుముందే మాకు ఇదే ఏరియాలో అంబేద్కర్ చౌరస్తా సర్కిల్ నిర్మించి ఎంతో సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగానే మరియు మున్సిపాలిటీ నుంచి ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ఈ డివైడర్ కట్టించడం వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, రాకపోకలకు కూడా సులభంగా ఉండేటట్టు దీన్ని తీర్చిదిద్దుతూ మా చైర్పర్సన్ గారు స్వాతి సింగ్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా కౌన్సిల్ సభ్యుల యొక్క సహకారంతో మేము ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఆర్మూర్ ఇంకా ఎంతో ముందుకు, అంటే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటూ, అంతేకాకుండా ప్రజల ఇష్టం మేరకు మేము పరిపాలన సాగిస్తున్నాం ఈ యొక్క నిదర్శనం. కాబట్టి మళ్ళీ ఒకసారి మేము మా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మరియు మా కవితక్క గారికి ప్రత్యేకంగా కూడా పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను నిర్వహించారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కు 6 ఫిర్యాదులు వచ్చాయని, 2 కేసులను పరిష్కరించామని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సభ్యులు మల్లారెడ్డి మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో కాపురాలను కూల్చుకుంటున్నారన్నారు. భార్యాభర్తలు ఇద్దరికి వేరువేరుగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. భార్యాభర్తలు కలిసి ఉండేలా 100% ప్రయత్నిస్తామని, ఇరువైపుల వారు విననప్పుడు మాత్రమే కోర్టుకు వెళ్లమని సూచిస్తామన్నారు. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని మనస్పర్ధాలు వచ్చినా సావధానంగా పరిష్కరించుకుంటే వారి దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు తురాబ్ ఆలీ, మల్లన్న, మధుసూదన్, కానిస్టేబుల్ లింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు డిఎస్ గారి కార్యాలయంలో పిటిషన్లో 4 పరిష్కారం దిశగా వచ్చినాయి. అందులో 2 కౌన్సిలింగ్ చేసి 1 చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చినటువంటి వాటిల్లో చాలా మట్టుకు మద్యం సేవించి ఆడవాళ్లను హింసించడమే ప్రధానంగా కనబడుతున్నది. మరి దీనికి ఏది ఏమైనా మరి డ్రింక్ అండ్ డ్రైవ్ ఇవన్నిటికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఏం చేసినా కూడా తాగడం అనేది అది ఈ రోజులలో ఒక ఫ్యాషన్గా మారిపోయింది. అంటే మామూలుగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళనే ఎక్కువ కనబడుతున్నది. పాతకాలం వాళ్ళు తాగిండ్రు అంటే అది కొంత వాళ్ళ అలవాటుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది అలవాటు అని అంటారా, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఫ్యాషనా? మరి ఎందుకో కానీ బానిస అయిపోయి కుటుంబాలు నాశనం అయిపోయేటువంటి దిశగా పోతున్నాయి. మరి ఈ 2 పరిష్కారమైనటువంటి వాటిల్లో కూడా ఇది ఎక్కువ తాగినటువంటి ఒక వ్యక్తి తాగుడు మాని సంసారాన్ని బాగు చేసుకోవడానికి ఒప్పుకొని మరి 1 చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ 2 కేసులలో మరి ఆడవాళ్ళది కూడా కొంతవరకు తప్పు ఉన్నదనేటువంటిది ఒక కేసులో మాకు కనబడ్డది. మరి వన్ సైడ్ అనేది లేదు, ఇది 2 విధాలలో కూడా అదే కనబడుతున్నది. దయచేసి చిన్న చిన్న తగాదాలు ఉంటే కుటుంబంలో పెద్దలు ఉన్నారు, వాళ్ళ ద్వారానే ఏదైనా కొంత మనం దానికి కాంప్రమైజ్ కావాలి. ఇది చిన్న చిన్న తగాదాలు చేసుకొని పోలీసుల చుట్టూ తిరగడం అనేది, కోర్టుల దగ్గరికి వెళ్ళడం అనేది కాదు. మీకు ఏదన్నా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ మాదిరిగా మేము ఇక్కడ ఉన్నాం. ఆర్మూరు డిఎస్పీ గారి కార్యాలయంలో మేమంతా రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళకు సంసారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఎట్లా ఉంటాయి, సరేలే ఇప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక బాబు ఇప్పుడు నిజామాబాద్లో ఏదో ఒక టైపు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని కొంత లాస్ అయినటువంటిది విషయం చెప్పాడు. 2 రోజులు జరగకపోవచ్చు, కానీ దానికి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి భార్యని హింసించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వరకట్నం ఇచ్చారు, వాళ్ళు అనేక విధాలుగా లోన్ ఇచ్చారు, లోన్ ఇప్పించిండ్రు. మరి ఏకపక్షంగా అవన్నీ వాడుకొని బికారిగా వచ్చి భార్యని హింసించడం అనేది సరైనటువంటి విషయం కాదని మేము ఇక్కడ చెప్పాము. ఒప్పందం చేసి ఇక ముందు అటువంటి జరగకుండా ఉండాలని మా ద్వారా కౌన్సిలింగ్ చేసి పంపించామని తెలియజేస్తాం. వేల్పూర్ మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. భారీ వర్షాలకు ఎప్పుడు కూలుతుందో తెలియక ప్రజలు పశువులను తీసుకువస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని భయపడుతూ హడలిపోతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని పశువుల ఆసుపత్రికి ప్రతినిత్యం తమ పశువులను తీసుకువచ్చి చికిత్స చేయిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుండి తమ పశువులను ఇక్కడికి తీసుకువచ్చి పశు వైద్యాధికారి సంతోష్ చే పరీక్షలు జరిపిస్తారు. ఇలాంటి పశువుల ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో వేల్పూర్ మండల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. వెంటనే నూతన పశువుల ఆసుపత్రి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలో పౌష్టిక ఆహార దినోత్సవ సందర్భంగా గర్భిణీ తల్లులకు బాలామృతం ప్యాకెట్లను సూపర్వైజర్ శంకర్ అందజేశారు. ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలో పౌష్టిక ఆహార దినోత్సవ సందర్భంగా బాలామృతం ప్యాకెట్లను గర్భిణీలు తల్లులకు అందజేశారు. 100 గ్రాముల చొప్పున రోజుకు 3 సార్లు గోరువెచ్చని నీటిని కలిపి తాగించాలని, దీంతో పిల్లల బరువు పెరుగుతుందని సూపర్వైజర్ శంకర్ గర్భిణీలకు అవగాహన కల్పించారు. 7 నెలల పిల్లలకు బరువు ఎత్తు చూశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త లక్ష్మి, ఆరోగ్యకర్త సుల్తానా బేగం, ఆశా వర్కర్లు అనిత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జంబీ హనుమాన్ ఆలయంలో దేవి శరన్నవరాత్రులు ప్రారంభం. ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో రాణిస్తున్న కొడుకును ఆర్థిక పరంగా ఆదుకోండి, కొడుకు కోసం తండ్రి ఆరాటం. ఎమ్మెల్యే, మున్సిపల్ కౌన్సిలింగ్ సభ్యుల సహకారంతో ఆర్మూర్ని సుందర పట్టణంగా తీర్చిదిద్దుతాం. సుందరీకరణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిల్ సభ్యులు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో 6 ఫిర్యాదులు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా డీఎస్పీ కార్యాలయంలో సంప్రదించాలన్న కౌన్సిల్ సభ్యులు. శిథిలావస్థకు చేరిన పశువుల ఆసుపత్రి, పట్టించుకోని పశు వైద్యాధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.